హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ కి స్నేహితుడిగా నటించిన శరత్ బాబుని ఎంతమందికి గుర్తుంటుంది? ఖచ్చితంగా సాగర సంగమం సినిమా అభిమానులందరికీ అందులో శరత్ బాబు పాత్ర, దాని యొక్క విశిష్టత, ఆ యొక్క ప్రాముఖ్యత తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. కథలో ఆయన ఎంతగా ప్రాధాన్యం వహించాడంటే చివరి సీన్ లో కమల్ హాసన్ చనిపోయే వరకు ఆయనే ఉంటాడు. మరి దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుకి స్నేహితుడిగా నటించిన నటుడు గురించి మీకు ఎంతమందికి తెలుసు? అంటే శంకరాభరణంలోని శరత్బాబే గుర్తు లేకపోతే దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుకి స్నేహితుడిగా చేసిన వాడిని ఎలా గుర్తుంటాడు? కానీ మీరు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పేకేటి శివరాం. అందరిలాగే ఆయన కూడా నటుడు కావాలని మద్రాసు వెళ్ళాడు. కొంతకాలం కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. 1945లో హెచ్ఎంబి గ్రామఫోన్ రికార్డు సంస్థలో ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డ్ చేశాడు. శ్రమజీవి అనే పత్రికకి కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశాడు. చిత్ర అనే సినిమా పత్రిక బాధ్యతలు నిర్వహించాడు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్రేమ్ అనే పత్రిక మద్రాసు ప్రతినిధిగా పనిచేశాడు. భగవాన్ పేరుతో 18 డిటెక్టివ్ నవలలు రాశాడు. ప్రతిభా వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో శాంతి చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. భగవాన్ పాత్ర లేకుండా దేవదాస్ సినిమానే ఊహించలేము. అంత చకచక్యంగా సమర్థంగా పోషించినటువంటి వాడు పేకేటి శివరాం. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించాడు పేకేటి శివరాం. మద్రాసులో ఒక బిందులో మిత్రులతో సాగించిన సినీ రంగ నిర్మాణ కార్యక్రమాల విశ్లేషణ వీరిని కన్నడ చిత్రరంగానికి దర్శకునిగా చక్రతీర్థ అనే కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తర్వాత ఇతడు 1971 కన్నడంలో రూపొందించిన కుల గౌరవం చిత్రం రాజ్-కుమార్, భారతి, జయంతిలతో దాన్ని తెలుగులో ఎన్టీఆర్ 1972లో నిర్మించిన కుల గౌరవం చిత్రానికి ఇతడే దర్శకుడు కావడం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన చుట్టరికాలు, తర్వాత 1969లో అదే సంస్థ నిర్మించిన భలే అబ్బాయిలు సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇతనికి 4 కుమారులు, 4 కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఇతని మనవడు. అలాంటి నటుడు ఎన్నో సినిమాలలో కామెడీ వేషాలతో అలరించిన ఆయన అటు దర్శకుడిగా, నిర్మాతగా, సినిమా సంస్థల్లో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, పిఆర్ఓగా పనిచేసి చివరికి 2006 డిసెంబర్ 30వ తేదీన చెన్నైలో మరణించాడు. సో దేవదాసు సినిమా గుర్తున్ననాడు పేకేటి శివరాం మనందరికీ గుర్తుంటాడు. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. పేకేటి శివరాం గురించి అయినా మీరు దేవదాస్ సినిమాను మళ్ళీ ఒకసారి చూడండి. ఆయన నటనా ప్రతిభా విశేషాలు అర్థం కావాలంటే ఆ సినిమాను చూసి తీరాల్సిందే. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.